మాచర్ల నియోజకవర్గంలో జరిగిన జంట హత్యలతో పల్నాడు రాజకీయ రంగస్థలం వేడెక్కింది. ఈ కేసులో పిన్నెల్లి సోదరుల పేర్లు తెరపైకి రావడంతో టీడీపీ వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ ఆరోపణలకు అదే స్థాయిలో వైసీపీ నుంచి కౌంటర్ వస్తోంది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ నాయకుల దారుణ హత్య ఏపీ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై కేసు నమోదు కావడం మరింత హాట్ టాపిక్ గా మారింది. మొత్తం 7గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో A6 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7 పిన్నెల్లి వెంకటరామరెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. గత 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ విధమైనటువంటి దారుణాలు చేశారో ఆ మాచర్లో, ముఖ్యంగా ఆ మాజీ శాసనసభ్యులు పిన్నెల ఈ రోజు కూడా ఈ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఈ మర్డర్లు చేశారో వాళ్ళ దోషులందరూ కూడా బయటకు వస్తారు. ఈయన కూడా బయటకు రాబోతున్నాడో, అరెస్ట్ చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైతే హత్య రాజకీయాల వైపు నడుస్తున్నారో, అలాగే ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఓచలు లెక్క పెట్టడం ఖాయం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. టీడీపీలో ఆధిపత్య పోరుతోనే మాచర్లలో హత్యలు జరిగాయన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచరులు కారుతో ఢీకొట్టి చంపితే పిన్నెల్లి సోదరులపై కేసు పెట్టారని మండిపడ్డారు. ఒక తెలుగుదేశం వర్గం మరొక తెలుగుదేశం వర్గాన్ని చంపేస్తే వైసీపీకి సంబంధం. ఈ హత్య కారణం మా పిల్లల రామకృష్ణారెడ్డి, పిన్నెల వెంకటరామరెడ్డి, వీళ్ళిద్దరూ కారణమట. ఎఫ్ఐఆర్ పెట్టేశారు, రిజిస్టర్ చేసేశారు. ఏంటిది రాజకీయ కక్ష కాదా అని అడుగుతాం. పోలీసులు వెళ్ళి స్పాట్లో చూశారు. చంద్రబాబు అసలు మీకు మైండ్ ఉందా లేదా అంటున్నా. డెడ్ బాడీ దొరికితే ఎవరిని బట్టి అని పెట్టేస్తావా? ప్రశాంతంగా ఉన్న పల్నాడు శనివారం జరిగిన ఈ జంట హత్యలతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాజకీయ కక్షలే ఈ హత్యలకు దారితీసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో 4గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.